నంద్యాల పట్టణంలోని ఫ్రూట్ మార్కెట్లో ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పండ్ల నాణ్యతను పరిశీలించడంతో పాటు కృత్రిమంగా పండ్లను పక్వానికి తెచ్చే పద్ధతులపై వ్యాపారులను హెచ్చరించారు. నంద్యాల ఫ్రూట్ మార్కెట్ నందు ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ సిబ్బంది మరియు వినియోగదారుల ఫోరం అసోసియేషన్ ప్రతినిధులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పండ్ల నిల్వ కేంద్రాలను, విక్రయశాలలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరాముడు మాట్లాడుతూ, వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే సహించేది లేదని స్పష్టం చేశారు. FSSAI నిబంధనల ప్రకారం సహజ సిద్ధంగా పక్వానికి వచ్చిన పండ్లను మాత్రమే విక్రయించాలని, రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లను అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా పండ్ల వ్యాపారులు పాటించాల్సిన పలు సూచనలను ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడం వ్యాపారుల బాధ్యత అని, నిబంధనలు అతిక్రమించే వారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు లైసెన్సులను రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందితో పాటు వినియోగదారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆదేశాల మేరకు మరియు మన జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన నంద్యాల పట్టణంలో ఉండే ఫ్రూట్ మార్కెట్కు వస్తున్న మాడి పండ్లు కానీ, ఇతర సపోటా అయితేమి, యాపిల్ అయితేనేమి, అనేక రకాల పండ్లు ఈ మార్కెట్ నందు వచ్చుతున్నాయి. ఈ మార్కెట్కు తనిఖీ చేయమనేది కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మేము ఈ నంద్యాల పట్టణంలో ఉండే ఫ్రూట్ మార్కెట్ నందుకు దర్శించడం ఈ తనిఖీలో భాగంగా మనకు మున్సిపల్ స్టాఫ్ సిబ్బంది అయితేనేమి, అలాగనే కన్జ్యూమర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అమీర్ బాషా వాళ్ళ స్టాఫ్ కూడా రావడం జరిగినది. మేమంతా కలిసి ఈ మున్సిపల్ స్టాఫ్ సిబ్బందితో మేము అందరం కలిసి ఫ్రూట్ మార్కెట్ నందు తనిఖీలు చేయడం జరిగినది. ఇక్కడ ఏమైనా మాడి పండ్లను మాగబెట్టే విధానంలో కాల్షియం కార్బైడ్ వాడుతున్నారనే అనుమానంతో తనిఖీ చేయగా ఇక్కడైతే ఈ కాల్షియం కార్బైడ్ అయితే ఏమి లేదు, కానీ FSSAI ద్వారా అనుమతి పొందిన ఇథిలిన్ శాసెట్స్ ను పెడుతున్నారు. భారత ఆహార సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ వారితే అనుమతి పొందినది. దీనిలో కూడా మన FSSAI లైసెన్స్ నెంబర్ కూడా ఉంటుంది. దీని ప్రకారము ఇవి కూడా మనం ఇది FSSAI ద్వారా అనుమతి పొందినదని మీరు ఇక్కడ ఉండే వ్యాపారస్తులు ఇష్టం వచ్చినట్టు ఈ ప్యాకెట్స్ వాడరాదు. ప్రతి 20 కేజీల బ్యాగ్కు 3 లేక 4 ప్యాకెట్లు మాత్రమే వాడాలి. అంతకన్నా ఎక్కువ వండినప్పుడు అది కూడా ఆరోగ్యానికి హానికరంగా అనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రతి వ్యాపారస్తుడు కూడా 3 లేక 4 ప్యాకెట్లను ఇచ్చాను. అయితే సాధారణంగా మనం ఈ పండ్లను మాగబెట్టే విధానంలో న్యాచురల్ గా మాగబెట్టుకునే విధానంలో చేస్తే మీరు వ్యాపారస్తులు కూడా చాలా మంచిది. న్యాచురల్ గా అంటే ఒక చీకటి గదిలో గాలి వెలుతురు లేని గదిలో మాగబెట్టినచో బాగా అవి టేస్ట్ రుచికరంగా ఉండును. అలాగనే ఆ విధంగా అది ఒక పద్ధతి. దాని తర్వాత పద్ధతి AC ఛాంబర్స్ ఉంటాయి మనకు. ఆ AC ఛాంబర్స్ లో కూడా ఈ పండ్లను మాగబెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటది. ఆ AC ఛాంబర్స్ లేనప్పుడు ఈ ప్యాకెట్లను కూడా 3 లేక 4 ప్యాకెట్లను ప్రతి 20 కేజీల ప్యాకెట్ కు మాత్రమే వినియోగించవలను. కాబట్టి ఈ కాల్షియం కార్బైడ్ గాని, ఈ లిక్విడ్ స్ప్రేలు వస్తాయి, ఆ స్ప్రేలు గాని అటువంటి వాడకూడదు. అటువంటి వాడినట్టు మా దృష్టికి వచ్చే మేము మీ వ్యాపారస్తుల మీద అయితే డైరెక్ట్ గా కేసులు ఫైల్ చేయబడుతుంది. FSSAI యాక్ట్ ప్రకారము. ఈ FSSAI యాక్ట్ ప్రకారము అవి అన్సేఫులని మనకు వచ్చినచో దానిలో సంవత్సరం జైలు శిక్ష ఉంది, 3 లక్షల వరకు ఫైన్ కూడా ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఉండే మన నంద్యాల ప్రజలకు మంచి ఆహారమైన, మంచి పరిశుభ్రమైన, కల్తీ లేని పండ్లను, అంటే కల్తీ లేని పండ్లను అంటే మంచి కాల్షియం కార్బైడ్ లేని పండ్లను మనం మాగబెట్టి న్యాచురల్ గా మాగబెట్టి ఇక్కడ ఉండే ప్రజలకు అమ్ముతారని కూడా నేను చేస్తున్నాను. అలాగనే వినియోగదారులకు కూడా మేము ఇచ్చే సూచనలు ఏమంటే, మీరు పండ్లు కొనేటప్పుడు అవి ఏమిట్లో మాగబెట్టారు, ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మీరు తెలుసుకుంటే మంచిది. అవి సహజంగా మాగిన పండ్లు అయితే వాసన రుచి ఉంటాయి. అదే కాల్షియం కార్బైడ్ తో మాగబెట్టిన పండ్లు అయితే అన్ని ఎల్లో కలర్ గా వస్తాయి, ఎల్లోయిష్ గా వస్తాయి. మీరు ఒక సింపుల్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. మీరు మాడి పండ్లను కొనేటప్పుడు కానీ వాటర్ లో వేసినారంటే అవి వాటర్ లో ఉన్న పండ్లు కార్బైడ్ తో మాగి పెట్టినట్టయితే నీళ్లలో పైకి తేలుతాయి. అది
అదే అప్పుడు మనకు అబ్జర్వేషన్ అనమాట. ఓహో ఇది కాల్షియం కార్బైడ్ తో మాగబెట్టిన పండ్లని. అట్లాంటివి కూడా మీరు వినియోగదారులు ఇవి చూడవలన. ముఖ్యంగా చెప్పడం ఏమంటే వినియోగదారులు కూడా చేసేటప్పుడు పచ్చికాయలు అంటే పక్వానికి వచ్చిన కాయలను కొనుక్కొని మీరు కూడా ఇళ్లలో మాగబెట్టుకుంటే ఇంకా మంచిది. అది మనం చేసుకునేది మన టేస్ట్ ఆహారం, అది స్వీట్ ధనం కూడా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు కూడా వినియోగదారులు కూడా అవేర్నెస్ తీసుకొచ్చుకొని వ్యాపారస్తులను కూడా ఎక్కడైనా మీకు కల్తీ జరిగినది అనే విషయాలు తెలిస్తే మీరు కూడా మా దృష్టికి తెచ్చినతో మేము కూడా వారిపై తగు చర్యలు తీసుకోనబడని తెలుపుతున్నాను.